హలో అందరికీ ఈరోజు నేను ఇడ్లీల కోసం నానబెట్టుకున్న మినపప్పు అండ్ ఇడ్లీ రవ్వనైతే మిక్సీ పడుతున్నాను. అది ఏ విధంగా మిక్సీ పడుతున్నాను అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు నేను కొన్ని అటుకులను అయితే తీసుకొని నానబెడుతున్నాను 5 to 10 minutes. అవి ఇందులో కలపడం వల్ల ఇడ్లీలు మనకు మెత్తగా వస్తాయి. సో పిండిలో ఈ విధంగా అయితే కలిపేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సిన విధంగా పిండినంతా మిక్సీ పట్టేసి ఒక బౌల్లో అయితే వేసేయాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వనైతే వాటర్ అంతా జాడించి అందులో అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని చివరగా ఇది మొత్తం మంచిగా కలిపి ఇడ్లీ పిండిని నైట్ అంతా పులియబెట్టుకోవాలి. మీరు కూడా ఇలానే పెడతారా? కామెంట్ చేయండి.